టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. వరంగల్ హన్మకొండను వరద ముంచెత్తింది. వరంగల్ హన్మకొండలో 100కు పైగా కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. సంతోషిమాత కాలనీ, DK నగర్, NS నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు ఆగిపోయాయి. వరంగల్ హైదరాబాద్ హైవే జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. వరంగల్ హన్మకొండలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్లో పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వరంగల్లో వరద బాధితులకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వెంటనే అవసరమైనన్ని పడవలను అక్కడకు పంపాలని, జిల్లాలో అందుబాటులో ఉన్న SDRF సిబ్బందిని తరలించాలని అధికారులకు ఆదేశించారు. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల పైకప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగునీటితో పాటు ఆహారాన్ని అందించాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. తుఫాను ప్రభావంతో వరంగల్ నగరం ఉక్కిరి బిక్కిరైంది. ఎటు చూసినా నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని వరంగల్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ట్రై సిటీస్లో సీరియస్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. వరంగల్ను కలుపుతూ ఉన్న కొన్ని రోడ్లపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మరికొన్ని చోట్ల రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. మొంతా తుఫాన్తో వరంగల్ నగరం ఉక్కిరి అయిపోయిందని చెప్పొచ్చు. వరద బీభత్సంతో వరంగల్ ప్రజలు నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా ట్రై సిటీస్ లో మాత్రం చాలా సీరియస్ ఎఫెక్ట్ కనిపిస్తున్నది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వరంగల్ కు హన్మకొండకు సంబంధాలు లేకుండా పోయాయి, ఇతర జిల్లాలకు కూడా సంబంధాలు లేకుండా పోయాయి. ఒకటే ఒక దారి, ఇది పెద్దమ్మకొండ బైపాస్ రోడ్. ఇది మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడొచ్చు, దాదాపు 2-3 కిలోమీటర్ల పొడవునా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కువ ఒకవేళ వాహనాలు వస్తే చాలా వాహనాలు కింద పడిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ఇక్కడి నుంచి యూనివర్సిటీ వరకు, అదే ఇక్కడి నుంచి వరంగల్ వరకు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. చాలా మంది మా పోలీస్ సహకారంతో, యువత సహకారంతో ముందుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇదే మెయిన్ భద్రకాళి చెరువు మత్తడి గానీ, అంతకుముందు అంటర్ రోడ్ నుంచి వస్తున్న బొందివాగ్ గానీ ఇదే వాగ్ కాబట్టి చాలా మొత్తంలో ఉదయం అయితే చాలా ఎత్తున ప్రవహించింది. ఇప్పుడు తగ్గినప్పటికీ కూడా ట్రాఫిక్ ఎక్కడెక్కడ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఇటు భూపాల్పల్లి గానీ, ములుగు జిల్లా, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వెళ్లాలన్నా, నర్సంపేట, మహబూబాద్ వెళ్లాలన్నా ఇదే దారి, ఒకటే దారి కాబట్టి మొత్తం మిగతా దారులన్నీ పూర్తి స్థాయిలో మూసిపోయాయి. దాదాపు మనం చూడొచ్చు, విజువల్స్ లో దాదాపు కిలోమీటర్ల పొడవునా కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు, మనం చాలా మంది కూడా దారి పడ్డారు. ఇప్పటికీ ఉదయం ఒక బస్సు దిగబడంతో 2-3 గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తానికి నగరాన్ని మెయిన్ సిటీకి వెళ్తే ఏకైక రోడ్డు ఇది ఒక్కటే మాత్రమే పనిచేస్తున్నది కాబట్టి వందలాది వాహనాలు కూడా ట్రాఫిక్ లో ఎక్కువ పరిస్థితి చూడొచ్చు. చిన్న పిల్లలు కూడా వృత్తుల్ని, పిల్లల్ని, మహిళలు కూడా బయట నడుస్తున్న పరిస్థితి. ఇది బయట నడవకుండా చూడొచ్చు, మనం బస్సులు దాదాపు వందలాది ఆసుపత్రులు నిలిచిపోయాయి. మొత్తానికి అంటే ఒక దాటడానికి 2-3 గంటల సమయం పడుతుంది. పూర్తి స్థాయిలో వర్షం తగ్గి ఎండ వచ్చినప్పుడు కూడా నిన్న 18 గంటల పాటు ఇచ్చిన వర్షమే ఇంకా బీభత్సానికి కంటిన్యూ వరంగల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.